Hi everyone, this is Radhika working as a lecturer in Sir C.R. Reddy College for Women, Vatluru. In this video session, I would like to discuss about the topic Diseases of Shellfish in Fish Health Management elective paper for 6th Sem BSc Fishery students. Aeromonas. Aeromonas hydrophila is a well-known bacterial pathogen associated with mass mortalities in aquaculture. ఏరోమోనాస్ హైడ్రోఫిలా అనేది బ్యాక్టీరియల్ ప్యాథోజన్ మాట. అది ఆక్వాకల్చర్లో మాస్ మోర్టాలిటీస్ని కాజ్ చేస్తుంది. నెక్స్ట్ సిమ్టమ్స్. సమ్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ షింప్ వర్ హైపాక్సిక్, లెథార్జిక్ విత్ అబ్నార్మల్ స్విమ్మింగ్ బిహేవియర్. ఈ ఇన్ఫెక్టెడ్ షింప్స్ అనేవి హైపాక్సిక్ని చూపిస్తాయి, లెథార్జిక్ బిహేవియర్ని చూపిస్తాయి అండ్ అబ్నార్మల్ స్విమ్మింగ్ బిహేవియర్ని కూడా చూపిస్తాయి అన్నమాట. ఇన్ మోస్ట్ కేసెస్ బాడీ అపెండేజెస్, టెల్సెన్స్, యూరోపాడ్స్ అండ్ గిల్స్ టు బ్లాక్ కలరేషన్. మోస్ట్ కేసెస్లో బాడీ అపెండేజెస్, టెల్సెన్స్, యూరోపాడ్స్ అండ్ గిల్స్ అనేవి బ్లాక్ కలర్లో అయిపోతాయి అన్నమాట. ఇన్ ఎడిషన్ ద హెపటోపాంక్రియాస్ అపియర్ సాఫ్ట్, స్వోలన్ అండ్ కంజెస్టెడ్. ఇంకా ఏం జరుగుతుందంటే హెపటోపాంక్రియాస్ అనేది సాఫ్ట్గా అయిపోయి, స్వోలన్గా అయిపోయి, కంజెస్టెడ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రివెన్షన్. ప్రొవైడింగ్ గుడ్ వాటర్ క్వాలిటీని ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ నథింగ్ బట్ న్యూట్రిషియస్ ఫీడ్ని ప్రొవైడ్ చేయాలి అండ్ అప్రోప్రియేట్ స్టాకింగ్ డెన్సిటీని ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏరోమోనాస్ హైడ్రోఫిలా అనేది వెల్ నోన్ బ్యాక్టీరియల్ ప్యాథోజన్ అన్నమాట. ఇది ఆక్వాకల్చర్లో మాస్ మోర్టాలిటీస్ని కాజ్ చేస్తుంది. సిమ్టమ్స్ వచ్చేసరికి ఇన్ఫెక్టెడ్ షింప్ అనేవి హైపాక్సిక్గా ఉంటాయి, లెథార్జిక్ బిహేవియర్ని చూపిస్తాయి, అబ్నార్మల్ స్విమ్మింగ్ బిహేవియర్ని కూడా చూపిస్తాయి అన్నమాట. ఇన్ మోస్ట్ కేసెస్లో బాడీ అపెండేజెస్, టెల్సన్స్, యూరోపాడ్స్, గిల్స్ అనేవి బ్లాక్ కలర్లో అయిపోతాయి అన్నమాట. హెపటోపాంక్రియాస్ అనేవి సాఫ్ట్గా, స్వోలన్గా, కంజెస్టెడ్గా అయిపోతాయి అని చెప్తున్నారు. గుడ్ వాటర్ క్వాలిటీని ప్రొవైడ్ చేయాలి, గుడ్ న్యూట్రిషియస్ ఫీడ్ని ప్రొవైడ్ చేయాలి అండ్ అప్రోప్రియేట్ స్టాకింగ్ డెన్సిటీని మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ Pseudomonas species which are the major causes of prawn hemolymph infection. Pseudomonas ప్రాన్ హీమోలింఫ్ ఇన్ఫెక్షన్ని కాజ్ చేసేది Pseudomonas స్పీసీస్ మాట. Pseudomonas species which are the major causes of ప్రాన్ హీమోలింఫ్ ఇన్ఫెక్షన్. ప్రాన్ హీమోలింఫ్ ఇన్ఫెక్షన్ని కాజ్ చేసేది ఏంటంటే Pseudomonas స్పీసీస్ మాట. బోత్ ఏరోమోనాస్ అండ్ Pseudomonas హ్యావ్ బీన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద హెపటోపాంక్రియాస్ ఆఫ్ ఆబ్వియస్లీ హెల్దీ ప్రాన్స్. ఈ ఏరోమోనాస్ అండ్ Pseudomonasని హెపటోపాంక్రియాస్ ఆఫ్ ప్రాన్స్ నుంచి ఐసోలేట్ చేశారు అని చెప్తున్నారు. దిస్ బ్యాక్టీరియా కెన్ ప్రొడ్యూస్ 5 ఎక్స్ట్రా సెల్యులర్ ప్రొడక్ట్స్. ఈ బ్యాక్టీరియా అనేది, ఈ Pseudomonas బ్యాక్టీరియా అనేది 5 ఎక్స్ట్రా సెల్యులర్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసింది అనమాట. అవేంటి? ప్రోటీయేస్, జెలాటినేస్, కైటినేస్, లైపేస్ అండ్ హిమోలైసిన్. ఈ బ్యాక్టీరియా అనేది 5 ఎక్స్ట్రా సెల్యులర్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసింది. అవి ఏంటి అంటే ప్రోటీయేస్, జెలాటినేస్, కైటినేస్, లైపేస్ అండ్ హిమోలైసిన్ అనమాట. నెక్స్ట్ సిమ్టమ్స్. ఇన్ఫెక్టెడ్ ప్రాన్ వర్ హైపాక్సిక్, లెథార్జిక్ విత్ అబ్నార్మల్ స్విమ్మింగ్. ఈ ఇన్ఫెక్టెడ్ ప్రాన్స్ అనేవి హైపాక్సిక్గా ఉంటాయి, లెథార్జిక్ బిహేవియర్ని చూపిస్తాయి అండ్ అబ్నార్మల్ స్విమ్మింగ్ బిహేవియర్ని కూడా చూపిస్తాయి అన్నమాట. ప్రివెన్షన్. ప్రొవైడింగ్ గుడ్ వాటర్ క్వాలిటీ, ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫీడ్ అండ్ అప్రోప్రియేట్ స్టాకింగ్ డెన్సిటీ. ఇక్కడ ఏంటంటే గుడ్ వాటర్ క్వాలిటీని ప్రొవైడ్ చేయాలి, గుడ్ న్యూట్రిషియస్ ఫీడ్ని ప్రొవైడ్ చేయాలి అండ్ అప్రోప్రియేట్ స్టాకింగ్ డెన్సిటీని మెయింటైన్ చేయాలి. Pseudomonas అనేది జనరల్గా ప్రాన్ హీమోలింఫ్ ఇన్ఫెక్షన్ని కాజ్ చేసేది ఏంటి అంటే Pseudomonas స్పీసీస్ మాట. ఈ బోత్ ఏరోమోనాస్ అండ్ Pseudomonasని ప్రాన్ యొక్క హెపటోపాంక్రియాస్ నుంచి ఐసోలేట్ చేస్తారు. ఈ బ్యాక్టీరియా అనేది 5 ఎక్స్ట్రా సెల్యులర్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అవి ఏంటి అంటే ప్రోటీయేస్, జెలాటినేస్, కైటినేస్, లైపేస్ అండ్ హిమోలింఫ్ మాట. ఇన్ఫెక్టెడ్ ప్రాన్ అనేది జనరల్గా హైపాక్సిక్గా, లెథార్జిక్గా, అబ్నార్మల్ స్విమ్మింగ్ బిహేవియర్ చూపిస్తుంది అన్నమాట. గుడ్ క్వాలిటీ వాటర్ని ప్రొవైడ్ చేయాలి, గుడ్ న్యూట్రిషన్ ఫీడ్ని ప్రొవైడ్ చేయాలి అండ్ అప్రోప్రియేట్ స్టాకింగ్ డెన్సిటీని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ విల్లింగ్ డిసీజ్ ఈజ్ ఎ క్రోనిక్ డిసీజ్ కాజ్డ్ బై మిక్సోబోలా సెరిబ్రాలిస్. విల్లింగ్ డిసీజ్ అనేది క్రోనిక్ డిసీజు. దేనివల్ల కాజ్ అవుతుంది? కాజ్డ్ బై మిక్సోబోలా సెరిబ్రాలిస్ మాట. Susceptibility to the disease is influenced by water temperature, age and species. వాటర్ టెంపరేచర్, ఏజ్, స్పీసీస్ ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది అంటారు. ప్రాన్స్ ఆర్ హైలీ ససెప్టబుల్ యాజ్ అ పారాసైట్ అటాక్ దేర్ కార్టిలేజ్ రిజల్టింగ్ ఇన్ నర్వ్ డ్యామేజ్, స్కెలిటల్ డిఫార్మిటీస్ అండ్ సమ్టైమ్స్ డెత్. ప్రాన్స్ అనేవి జనరల్గా
ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట ఈ డిసీజ్కి. ఈ పారాసైట్స్ అనేవి కార్టిలేజ్ని అటాక్ చేస్తాయన్నమాట, రిజల్టింగ్ ఇన్ నెర్వ్ డ్యామేజ్ అవుతుంది, స్కెలిటల్ డిఫార్మిటీస్ జరుగుతాయి అండ్ సమ్టైమ్స్ డెత్ అనేది కూడా జరుగుతుంది అన్నమాట. ద ఇంటర్మీడియట్ హోస్ట్ ద వామ్ ట్యూబిఫెక్స్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా. ఇంటర్మీడియట్ హోస్ట్ ఏంటి? వామ్ ట్యూబిఫెక్స్ మాట. ట్యూబిఫెక్స్ అనేది ఆస్ట్రేలియా కనిపిస్తుందని చెప్తున్నాం. ద పారాసైట్ స్ప్రెడ్స్ మెయిన్లీ త్రూ ద స్టాకింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ప్రాన్స్. ఈ పారాసైట్ అనేది జనరల్గా ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే స్టాకింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ప్రాన్స్ ద్వారా ఈ పారాసైట్ అనేది స్ప్రెడ్ అవుద్ది అని చెప్తున్నాం. బిల్లింగ్ డిసీజ్ అనేది క్రోనిక్ డిసీజ్ మాట. మిక్సోబోలా సెరిబ్రాలిస్ వల్ల కాజ్ అవుతుంది. ఈ వాటర్ టెంపరేచర్, ఏజ్ అండ్ స్పీసీస్ ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ప్రాన్స్ అనేవి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయన్నమాట ఈ డిసీజ్కి. పారాసైట్స్ అనేవి కార్టిలేజ్ని అటాక్ చేస్తాయన్నమాట. లేటర్ ఆన్ నెర్వ్ డ్యామేజ్, స్కెలిటల్ డిఫార్మిటీస్ జరుగుతాయి అండ్ సమ్టైమ్స్ డెత్ కూడా జరుగుతుంది అన్నమాట. ఇంటర్మీడియట్ హోస్ట్ వచ్చి వామ్ ట్యూబిఫెక్స్ మాట. ట్యూబిఫెక్స్ అనేది ఆస్ట్రేలియా కనిపిస్తుంది. ఈ పారాసైట్ అనేది జనరల్గా ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే త్రూ ద స్టాకింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ప్రాన్స్ ద్వారా ఈ పారాసైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ డయాగ్నోసిస్. సైన్స్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్టన్ ఇంక్లూడ్ మాస్ మార్టాలిటీస్, ఇంక్రీజ్ రేట్ ఆఫ్ బ్రీతింగ్. మన జనరల్గా ఈ డిసీజ్కి ఎక్స్పోజ్ అయిన ప్రాన్స్ని చూస్తే కనుక ఆ ప్రాన్స్ అనేవి చనిపోతాయి, అంటే మాస్ మార్టాలిటీస్ అనేవి జరుగుతాయి అండ్ రేట్ ఆఫ్ బ్రీతింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. కంట్రోల్ ఆఫ్ ట్రీట్మెంట్. As tubific worms live in mud, the disease can partly controlled in farms by growing prawns in concrete raceways. ఈ tubifics అనే worms అనేవి మట్టిలో ఉంటాయి కాబట్టి ఈ డిసీజ్ మనం పార్షియల్ ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఫార్మ్స్ ఈ డిసీజ్ మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఈ ట్యూబిఫిక్స్ వామ్స్ అనేవి మడ్లో ఉంటాయి కాబట్టి మనం ఈ డిసీజ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఫార్మ్స్లో ప్రాన్స్ని కాంక్రీట్ రేస్వేస్లో గ్రో చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బ్రిల్లింగ్ డిసీజ్ అనేది జనరల్గా క్రోనిక్ డిసీజ్ మాట. మిక్సోబోలా సెరిబ్రాలిస్ వల్ల కాజ్ అవుతుంది. ఈ డిసీజ్కి ఈ వాటర్ టెంపరేచర్, ఏజ్ అండ్ స్పీసీస్ ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల ఈ డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ప్రాన్స్ అనేవి జనరల్గా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాయి అన్నమాట. పారాసైట్స్ అనేవి కార్టిలేజ్ని ఎఫెక్ట్ చేస్తాయి. లేటర్ ఆన్ నెర్వ్ డ్యామేజ్, స్కెలిటల్ డిఫార్మిటీస్ జరుగుతాయి అండ్ ఫైనల్గా డెత్ కూడా జరుగుతుంది అన్నమాట. ఇంటర్మీడియట్ హోస్ట్ వచ్చి వామ్ ట్యూబిఫెక్స్ మాట. ట్యూబిఫెక్స్ అనేది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. ఈ పారాసైట్ అనేది జనరల్గా ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే త్రూ స్టాకింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ప్రాన్స్ ద్వారా ఈ పారాసైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. మనం సైన్స్ ఆఫ్ ద డిసీజ్ నథింగ్ బట్ మాస్ మార్టాలిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, రేట్ ఆఫ్ బ్రీతింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. మనం ఈ డిసీజ్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే ఈ ట్యూబిఫిక్స్ వామ్స్ అనేవి మట్టిలో ఉంటాయి కాబట్టి ఈ డిసీజ్ మన ఫార్మ్స్లో ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే గ్రోయింగ్ ప్రాన్స్ని మనం కాంక్రీట్ రేస్వేస్లో గ్రో చేయాలి అని చెప్తున్నారు. ఈ ట్యూబిఫిక్ వామ్స్ అనేవి మడ్లో ఉంటాయి కాబట్టి ఫార్మ్స్లో ఈ డిసీజ్ మనం ఎలా కంట్రోల్ చేస్తాము అంటే కాంక్రీట్ రేస్వేస్లో ప్రాన్స్ని గ్రో చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్థియోఫ్థీరియాసిస్. దిస్ ఈజ్ కాజ్డ్ బై సీలియట్ ఇక్థియోఫ్థీరియస్ మల్టిఫిలిస్. ఇక్థియోఫ్థీరియాసిస్ ఈ డిసీజ్ ఇది దేనివల్ల కాజ్ అవుతుంది? దిస్ ఈజ్ కాజ్డ్ బై సీలియట్ ఇక్థియోఫ్థీరియస్ మల్టిఫిలిస్ వల్ల కాజ్ అవుతుందన్నమాట. This disease is also called as ECK or white spot disease అంటాము. Then parasites moving in water get attached to the prawns. వాటర్లో మూవ్ అవుతున్న యంగ్ పారాసైట్స్ అనేవి ప్రాన్స్కి వెళ్ళి అటాచ్ అవుతాయి అన్నమాట. దే గ్రో బిట్వీన్ ద ఎపిడర్మిస్ అండ్ ద డెర్మిస్ ఆఫ్టర్ బికమింగ్ లార్జ్ ఇన్ సైజ్ ఫాల్ టు ద బాటమ్ ఆఫ్ ద పాండ్. ఈ యంగ్ పారాసైట్స్ అనేవి వాటర్లో మూవ్ అవుతున్న యంగ్ పారాసైట్స్ అనేవి ప్రాన్కి వెళ్ళి అటాచ్ అవుతాయి అన్నమాట. ప్రాన్ యొక్క డెర్మిస్ అండ్ ఎపిడర్మిస్ మధ్య గ్రో అవుతాయి అండ్ ఎప్పుడైతే ఈ పారాసైట్స్ అనేవి గ్రో అయినాయో ఎప్పుడైతే ఈ పారాసైట్స్ అనేవి పెద్దయ్యాక ఏం చేస్తాయంటే పారాసైట్స్ అనేవి పాండ్ యొక్క బాటంలోకి పడిపోతాయి అన్నమాట. ఇన్ఫెక్టెడ్ ప్రాన్ డెవలప్ స్మాల్ వైట్ స్పాట్స్ ఆన్ ద స్కిన్. ఇన్ఫెక్టెడ్ ప్రాన్ అవుటర్ రీజియన్లో మనకి వైట్ స్పాట్స్ అనేవి ఇన్ఫెక్టెడ్ ప్రాన్ యొక్క ఎగ్జోస్కెలిటన్ మీద మనకి వైట్ స్పాట్స్ కనిపిస్తాయి అన్నమాట. రెస్పిరేషన్ గెట్స్ ఎఫెక్టెడ్ అండ్ దే ఫైనలీ డై. రెస్పిరేషన్ సిస్టమ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఫైనల్గా డెత్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇదేంటంటే ఇక్థియోఫ్థీరియాసిస్ అనేది సీలియట్ ఇక్థియోఫ్థీరియస్ మల్టిఫిలస్ వల్ల కాజ్ అవుతుంది. ఈ డిసీజ్ని మనం ఈక్ ఆర్ వైట్ స్పాట్ డిసీజ్ అంటాము. యంగ్ పారాసైట్స్ అనేవి వాటర్లో మూవ్ అవుతున్న యంగ్ పారాసైట్స్ అనేవి ప్రాన్కి వెళ్ళి అటాచ్ అవుతాయి. అవి డెర్మిస్ అండ్ ఎపిడర్మిస్ మధ్య గ్రో అవుతాయి. ఆ పారాసైట్స్ అనేవి గ్రో అయిన తర్వాత పాండ్ యొక్క బాటంలోకి పడిపోతాయి అన్నమాట. ఇన్ఫెక్టెడ్ ప్రాన్ అనేది ఇన్ఫెక్టెడ్ ప్రాన్ యొక్క ఎగ్జోస్కెలిటన్ మీద వైట్ స్పాట్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇన్ఫెక్టెడ్ ప్రాన్ యొక్క ఎగ్జోస్కెలిటన్ మీద వైట్ స్పాట్స్ అనేవి డెవలప్ అవుతాయి అండ్ రెస్పిరేషన్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఫైనల్గా డెత్ అనేది జరుగుతుంది అన్నమాట. ట్రీట్మెంట్ డిప్ ట్రీట్మెంట్ ఇన్ 1.5 ppm ఆఫ్ మలకైట్ గ్రీన్ ఆర్ ఇన్ 10 ppm
10 ppm of ecreflavin gives good results. Drip treatment in 1.5 ppm of malachite green or 10 ppm of ecreflavin అనేది మంచి రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్తారు. నెక్స్ట్ కాస్టియాసిస్. దిస్ ఈస్ కాస్డ్ బై మాస్టిగోఫోర్ కాస్టియా నెక్టారిస్ ఇన్ కల్చర్ పామ్స్. ఇది కాస్టియాసిస్ అని దేని వల్ల కాజ్ అవుతుంది? మాస్టిగోఫోర్ కాస్టియా నెక్టారిస్ వల్ల కాజ్ అవుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ఏ కామన్ డిసీజ్ ఇన్ పాండ్స్ వేర్ ప్రాన్స్ లీవ్ డెన్స్లీ ఇన్ వాటర్ విత్ ఏ లో pH ఆర్ పూర్ కండిషన్ ఫుడ్. ఈ డిసీజ్ అనేది ఏ పాండ్స్లో కామన్గా కనిపిస్తుంది అంటే ఏ పాండ్స్లో స్టాకింగ్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండి లో pH ఉండి పూర్ కండిషన్ ఫుడ్ ఉందో అలాంటి పాండ్స్లో ఈ డిసీజ్ అనేది కామన్గా కనిపిస్తుంది. ద పారాసైట్స్ లీవ్స్ ఇన్ లార్జ్ నెంబర్ ఆన్ ప్రాన్ ఎగ్జోస్కెల్టన్. ఈ పారాసైట్స్ అనేవి ప్రాన్ యొక్క ఎగ్జోస్కెల్టన్ మీద ఉంటాయన్నమాట. సిమ్టమ్స్. ద సిమ్టమ్స్ ఆర్ అపీరియన్స్ ఆఫ్ గ్రే బ్లూ ఫ్లిప్ ఆన్ ద ఎగ్జోస్కెల్టన్ విచ్ టర్న్స్ టు రెడ్ ప్యాచెస్ ఇన్ సివియర్లీ ఎఫెక్టెడ్ కేసెస్. మన సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి అంటే ఎగ్జోస్కెల్టన్ మీద గ్రే బ్లూ ఫ్లిప్ అనే కనిపిస్తుంది. లేటర్ ఆన్ సివియర్ కేసెస్లో అయితే అవి రెడ్ ప్యాచెస్ కింద టర్న్ అయిపోతాయి అన్నమాట. ద ఇన్ఫెక్టెడ్ ప్రాన్ బికమ్ వీక్, లాస్ ఆఫ్ ఎపిటైట్ అకర్స్ అండ్ ఫైనలీ డైస్. ఇన్ఫెక్టెడ్ ప్రాన్ అనేది వీక్ అయిపోతుంది, లాస్ ఆఫ్ ఎపిటైట్ చూస్తాము అండ్ ఫైనల్గా డెత్ అనేది జరుగుతుంది అన్నమాట. ట్రీట్మెంట్. దే కెన్ బి ట్రీటెడ్ విత్ 3% కామన్ సాల్ట్ ఫర్ 10 minutes. 3% కామన్ సాల్ట్తో ట్రీట్ చేస్తామన్నమాట 10 minutes వరకు. కాస్టియాసిస్ అనేది మాస్టిగోఫోర్ కాస్టియా నెకాట్రిక్స్ వల్ల కాజ్ అవుతుంది. ఇది కాస్టియాసిస్ అని దేని వల్ల కాజ్ అవుతుంది అంటే మాస్టిగోఫోర్ కాస్టియా నెకాట్రిక్స్ వల్ల కాజ్ అవుతుంది. ఈ డిసీజ్ అనేది ఏ పాండ్స్లో కామన్గా ఉంటుందంటే ఏ పాండ్స్లో అయితే స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువగా ఉండి pH అనేది తక్కువగా ఉండి పూర్ కండిషన్ ఆఫ్ ఫుడ్ ఉందో అలాంటి పాండ్స్లో ఈ డిసీజ్ అనేది జనరల్గా ఏ పాండ్స్లో కామన్గా కనిపిస్తుంది అంటే ఏ పాండ్స్లో అయితే స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువగా ఉండి pH అనేది తక్కువగా ఉండి పూర్ కండిషన్ ఆఫ్ ఫుడ్ ఉందో అలాంటి పాండ్స్లో ఈ డిసీజ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. పారాసైట్ అనేది ప్రాన్ యొక్క ఎగ్జోస్కెల్టన్ మీద లీవ్ చేస్తుంది. సిమ్టమ్స్ వచ్చేసరికి గ్రే బ్లూ ఫ్లిమ్ అనేది మనకి ఎగ్జోస్కెల్టన్ మీద కనిపిస్తుంది. సివియర్ కేసెస్లో అయితే ఆ గ్రే బ్లూ ఫ్లిమ్ అనేది రెడ్ ప్యాచెస్ కింద టర్న్ అయిపోతుంది అన్నమాట. ఈ ఇన్ఫెక్టెడ్ ప్రాన్ అనేది వీక్ అవుతుంది, ఎపిటైట్ని లాస్ అయిపోతుంది, ఫైనల్గా డెత్ అనేది జరుగుతుంది. ట్రీట్మెంట్ ఏంటంటే 3% కామన్ సాల్ట్తో ట్రీట్ చేస్తాం అన్నమాట 10 minutes వరకు. నెక్స్ట్ trypanosomiasis. Trypanosomes are flagellate parasites found infecting the blood of both freshwater and marine prawns with leeches as intermediate host. Trypanosomiasis. Trypanosomes are flagellate parasites found infecting the blood of both freshwater and marine prawns with leeches as intermediate host. ఈ ట్రిపానోసోమ్స్ అనేవి ఫ్లాజిలేట్ పారాసైట్స్ మాట. ఇవి ఫ్రెష్ వాటర్ అండ్ మరైన్ వాటర్ ప్రాన్స్ యొక్క బ్లడ్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. లీచెస్ అనేవి ఇక్కడ ఇంటర్మీడియట్ హోస్ట్ మాట. మోస్ట్ ఆఫ్ ద స్పీసీస్ ఆర్ కన్సిడర్డ్ లెస్ పాథోజెనిక్ బట్ సమ్టైమ్స్ హెవీ ఇన్ఫెక్షన్ కెన్ లీడ్ టు మోర్టాలిటీ విత్ క్లినికల్ సైన్స్ ఆఫ్ స్లగిష్నెస్ అండ్ ఎనీమియా. మోస్ట్ ఆఫ్ ద స్పీసీస్ అనేవి లెస్ పాథోజెనిక్ మాట బట్ సమ్టైమ్స్ హెవీ ఇన్ఫెక్షన్ వల్ల మోర్టాలిటీ అనేది జరుగుద్ది. క్లినికల్ సైన్స్ వచ్చేసి స్లగిష్నెస్ అండ్ ఎనీమియా కనిపిస్తుంది అన్నమాట. ట్రిపానోప్లాస్మా ఆర్ బైఫ్లాజిలేట్ బ్లడ్ పారాసైట్స్. ట్రిపానోప్లాస్మా అనేవి బైఫ్లాజిలేట్ బ్లడ్ పారాసైట్స్ అన్నమాట. సిమిలర్ టు ట్రిపానోసోమ్స్ ఇన్ఫెక్టింగ్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్. ఈ ట్రిపానోప్లాస్మా అనేవి బైఫ్లాజిలేట్ బ్లడ్ పారాసైట్స్ అన్నమాట. ఇవి ట్రిపానోసోమ్స్ సిమిలర్గా ఉంటాయి, ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయన్నమాట. Cryptobia species causing cryptobiasis is also a biflagellate affecting fresh and marine prawns. క్రిప్టోబియా స్పీసీస్ అనేది ఏం కాజ్ చేస్తుందని చెప్తున్నారు? క్రిప్టోబియాసిస్ని కాజ్ చేస్తుంది అన్నమాట. ఇది కూడా బైఫ్లాజిల్లేటే ఫ్రెష్ అండ్ మరైన్ ప్రాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్థియోబోడోసిస్ కాజ్డ్ బై ఇక్థియోబోడో స్పీసీస్. ఇక్థియోబోడోసిస్ అనేది ఇక్థియోబోడో స్పీసీస్ వల్ల కాజ్ అవుతుంది. ఇది కూడా డేంజరస్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఎంటైర్ బాడీ సర్ఫేస్ని అటాక్ చేస్తుంది, హై మోర్టాలిటీని కాజ్ చేస్తుంది అన్నమాట ఫ్రెష్ వాటర్ ప్రాన్స్లో. ఇక్థియోబోడోసిస్ కాజ్డ్ బై ఇక్థియోబోడో స్పీసీస్ ఈజ్ ఆల్సో ఎ డేంజరస్ ఇన్ఫెక్షన్ అటాకింగ్ ద ఎంటైర్ బాడీ సర్ఫేస్ కాజింగ్ హై మోర్టాలిటీ ఇన్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్. ఇక్థియోబోడోసిస్ అనేది ఇక్థియోబోడో స్పీసీస్ వల్ల కాజ్ అవుతుంది. ఇది డేంజరస్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇది ఎంటైర్ బాడీ సర్ఫేస్ని అటాక్ చేస్తుంది, ఫ్రెష్ వాటర్ ప్రాన్స్లో హై మోర్టాలిటీని కాజ్ చేస్తుంది అన్నమాట.
ట్రిపానోసోమియాసిస్ అంటే ఏంటంటే ట్రిపానోసోమ్స్ అనేవి ఫ్లాజిల్లెట్ పారాసైట్స్ అన్నమాట. అవి ఏం చేస్తాయంటే ఇన్ఫెక్టింగ్ బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ ప్రాన్స్ యొక్క బ్లడ్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ హోస్టెస్ లీచెస్ మాట. మోస్ట్ ఆఫ్ ద స్పీసీస్ అనేవి లెస్ ప్యాథోజెనిక్ బట్ సమ్టైమ్స్ హెవీ ఇన్ఫెక్షన్ అనేది మోర్టాలిటీని కాజ్ చేస్తుంది. క్లినికల్ సైన్స్ వచ్చేసి స్లగిష్నెస్ అండ్ ఎనీమియా చూసాము. ట్రిపానోప్లాస్మా అనేవి బైఫ్లాజిలల్ బ్లడ్ పారాసైట్స్ సిమిలర్ టు ట్రిపానోసోమ్స్ మాట. ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ ఇన్ఫెక్ట్ చేస్తాయి. క్రిప్టోబియా స్పీసీస్ అనేవి క్రిప్టోబియాసిస్ని కాజ్ చేస్తాయి. అవి కూడా బైఫ్లాజిలేట్ మాట. ఫ్రెష్ అండ్ మెరైన్ ప్రాన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇక్థియోబోడోసిస్ అనేది ఇక్థియోబోడో స్పీసీస్ వల్ల కాజ్ అవుతుంది. అది డేంజరస్ ఇన్ఫెక్షన్ మాట. ఎంటైర్ బాడీ సర్ఫేస్ని అటాక్ చేస్తుంది. ఫ్రెష్ వాటర్ ప్రాన్స్లో హై మోర్టాలిటీని కాజ్ చేస్తుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.